ఈ వీడియో చూసే ముందు మిగతా 7 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఓ వీరా, ఇందులో ఉన్న మంత్రాన్ని పదే పదే జపించుగాక. నీలో సరస్వతీ దేవి ప్రవేశిస్తుంది. ఆ సరస్వతిలో మేము ఉంటాము. మేము నీ నాలిక మీదనే ఉంటాము. నీవు కోరిందల్లా తదస్తు అంటూ ఉంటాము. ఎంతో చక్కగా ఆలోచించి మాట నీవు మాట్లాడు. తదస్తు అని రాసి ఉంది. అది చదివాక వంశీ ఆశ్చర్యపోయి మండోదరి దేవి విగ్రహం కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పుకునేది. సంతోషంతో అక్కడ నుండి అందరి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారు అందరూ యక్ష పర్వతానికి. వంశీ అందరితో ఇలా అన్నాడు, చీకటి పగడేలోగా మనమంతా మరి కాస్త దూరం ప్రయాణం చెయ్యాలి. తొందరగా పదండి. అప్పుడు అందరూ నడుస్తూ మరి కాస్త దూరం అంటే అని అడిగాడు అంజి. అప్పటికే మెల్లమెల్లగా సూర్యుడు పడమర దిశలో అస్తమిస్తున్నాడు. ముందే భయంకరమైగా ఉన్న అడవి చీకటి ముసురుకోవడంతో ఎంతో భయానకంగా కనిపిస్తుంది. దూరంగా ఏవో వింత శబ్దాలు, రకరకాల అరుపులు చెవులను చేరుకుంటున్నాయి. అలాంటి వింత శబ్దాలు ఎప్పుడు వీళ్ళు కని విని ఎరుగరు. ఆ శబ్దాలను వింటుంటే అందరి గుండెల్లో భయం పుడుతుంది. శబ్దాలు విన్నాక వీళ్ళు పీలుస్తున్న గాలి మొత్తం భారంగా అనిపిస్తుంది. ఎవరో తనని పిలిచినట్టు, ఎవరో తనను నుండి వెళ్ళినట్టు ఈ అడవిలో తనలాగే వచ్చిన వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన ఆత్మలు తిరుగుతున్నాయి ఈ అడవిలో అని పౌర్ణమి చెప్పుకొచ్చింది. అందరిలో భయం ఇంకా ఎక్కువైంది. అప్పుడు అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అడుగులు వేసుకుంటూ నడుస్తున్నారు. ఆకాశం మాత్రం కనిపించడం లేదు. ఎటు చూసినా పెద్ద వృక్షాలు. ఇంకా ముందు ఈ అడవి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. కటిక చీకటిగా మారిపోతుంది. అందుకే ఈ కాగడాలు మీతో పాటు తీసుకెళ్ళండి అని వీళ్లకు మండోదరి ఇచ్చింది. అది జ్ఞాపకం వచ్చి వంశీ అందరి చేతుల్లో ఒక్కొక్క కాగడాలు పెట్టాడు. అందరి కాగడాలు వెలిగించుకొని ముందుకు మెల్లమెల్లగా నడుస్తున్నారు. ఇంతలో తన ఎదురుగా పెద్ద కొమ్ములు తిరిగిన ఒక నల్లటి పెద్ద దున్నపోతు నిలబడి ఉన్నది. దాన్ని చూసి అందరూ భయపడిపోయారు. అందరూ మెల్లగా దున్నపోతు పక్క నుండి వెళ్తున్నారు. కానీ ఆ దున్నపోతు మాత్రం వీళ్ళని ఎవరిని ముందుకు వెళ్లకుండా అడ్డంగా వస్తుంది. వీళ్ళు ఎంత తప్పించుకొని వెళ్దామని అనుకుంటున్నా ఆ దున్నపోతు మాత్రం వీళ్ళని ముందుకు వెళ్లకుండా అడ్డం వస్తూనే ఉంది. ఏమిటి ఇది, ఎందుకిలా అడ్డం వస్తుంది అని అన్నాడు వంశీ. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్పింది, చూడు వంశీ, ఈ దున్నపోతు సామాన్య దున్నపోతులా లేదు. ఇది ఆ యముడి వాహనంలా ఉంది. ఇక్కడ ఎక్కడో యముడు కూడా ఉన్నాడా అని అనిపిస్తుంది. అతను ఈ అడవిలో ఏం చేస్తుంటాడు అని అడిగాడు వంశీ. పౌర్ణమి, వంశీ, యముడు ఎప్పుడు ఎవరో ఒకరి ప్రాణాల కోసం వస్తూనే ఉంటాడు కదా. అంటే ఇక్కడ ఎవరో ప్రాణాల కోసం వచ్చి ఉంటాడు. ఇందులో మనం పడకూడదు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతామని చెప్పసాగింది పౌర్ణమి. అదే కదా మనం చేస్తున్నాము అన్నాడు అంజి. కానీ ఎలా వెళ్తావు? ఈ దున్నపోతు మనల్ని అందరినీ ఇక్కడి నుండి వెళ్లకుండా అడ్డుగా వస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి పౌర్ణమి అన్నాడు సీను. నీ మాటలు నాకు భయం ఎక్కువవుతుంది. అంటే ఆ యముడు మన కోసమే వచ్చాడా అని అన్నాడు అంజి. అప్పుడు పౌర్ణమి, లేదు మన కోసం కాదు, ఈ అడవిలో ఎవరి కోసం వచ్చి ఉంటాడు, భయపడకండి అని చెప్పింది పౌర్ణమి. లేదు, యముడు మన కోసమే వచ్చాడు. అందుకే ఈ దున్నపోతు మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు అని అన్నాడు వంశీ. ఏం మాట్లాడుతున్నావు? మన కోసం ఎందుకు వస్తాడు అని గట్టిగా అన్నాడు అంజి. మీరంతా కంగారు పడకండి. యముడు ఎందుకు వచ్చాడో ఏమో అంతా తెలియదు. కానీ మనమందరం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అదిగదిగో అక్కడ ఎర్ర పూలతో ఉన్న వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షానికి దగ్గరగా వెళ్ళాలి. మనం ఆ వృక్షం దాటితే మనకు యముడితో గండం ఉండదు అని చెప్పింది పౌర్ణమి.
ఆ చెట్టు దాటితే యముడు రాడా? యముడు అతను ఎక్కడికైనా వస్తాడు అని అన్నాడు అంజి. అవును, అది నిజమే, కానీ ఆ వృక్షం దగ్గర యముడికి ప్రవేశం ఉండదు. ఆ వృక్షం పేరు హిమాయ వృక్షం. ఆ వృక్షానికి ఉన్న పుష్పాలు మానవులకు ప్రాణాన్ని పోస్తాయి. ఒక్క పుష్పం చాలు మరణించిన మానవునికి మరలా ప్రాణం పోయడానికి. అంత దైవశక్తితో నిండి ఉంటుంది ఆ హిమాయ పుష్పం. యముడు ప్రాణాలు తీస్తాడు, హిమాయ పుష్పం ప్రాణాలు పోస్తుంది. అందుకే యముడికి అక్కడ ప్రవేశం లేదు. మనం త్వరగా ఆ వృక్షం దగ్గరకు చేరుకున్నామంటే యముడు మమ్మల్ని ఏమి చేయలేడు అని చెప్పింది పౌర్ణమి. సమయం చాలా తక్కువ ఉన్నది, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి, పదండి అని చెప్పింది పౌర్ణమి. కానీ అక్కడ నిలబడ్డ దున్నపోతు మాత్రం వీళ్ళందరినీ ముందుకు వెళ్ళనివ్వడం లేదు. అప్పుడు ఎలా? అందరూ ఒకరినొకరు అనుకుంటున్నారు. అప్పుడు వంశీ ఇలా అన్నాడు, ఏ దున్నపోత, మా దారికి అడ్డుగా రాకు, నీ దారిన నీవు వెళ్ళు అని అన్నాడు. అప్పుడు వంశీ నాలుక మీద ఉన్న సరస్వతీదేవి, మండోదరి దేవి తదాస్తు అని పలికారు. వెంటనే ఆ దున్నపోతు తన దారిన తాను వెళ్ళిపోతుంది. అది చూసి అందరూ, అరే వంశీ, దున్నపోతు నీ మాట వినదిరా అని సంతోషపడ్డాడు. పదండి వెళ్దాము తొందరగా అని అందరినీ తీసుకొని త్వరగా పరుగున ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. అందరూ గట్టిగా శ్వాస పీల్చుకొని, అమ్మయ్యా, గండం గట్టెక్కింది. అందరూ సంతోషపడుతున్న వేళ వీరి ముందు ఆ చెట్టుకి కొంచెం దూరంలో ఆ చెట్టు నీడ కూడా పడకుండా ఉండేటట్టు దూరంగా నిలబడి వీళ్ళందరినీ గమనిస్తున్నాడు యముడు. ఆ యముడిని చూసిన పౌర్ణమి కంగారుగా, వంశీ, అదిగో అక్కడ చూడు అని చూపించింది. వంశీ తనకు కొంచెం దూరంగా నిలబడ్డ తనని చూసి, ఎవరితను అని అడిగాడు. వంశీ, అతను ఎవరు అంటావేంటి, అతనే యముడు అని చెప్పింది పౌర్ణమి. అప్పుడు వంశీ తనను చూస్తూ 2 చేతులు జోడించి సాష్టాంగ ప్రణామాలు చేశాడు. దూరం నుండి యముడు వంశీని చూసి తను చేస్తున్న సాష్టాంగ ప్రణామాలు తీరును చూసి ఆనందపడుతూ, నీవు చేపట్టిన కార్యము శుభము జరుగుగాక అని ఆశీర్వాదం ఇచ్చాడు. వీరా, మేము ఇక్కడికి వచ్చింది మీకోసం కాదు. ఆ యక్షిని ఎన్నో ప్రాణాలు, ఎన్నో ఆత్మలను బంధించి పెట్టింది. నీ ద్వారా అవి విముక్తి పొందుతాయి. ఆ ఆత్మలకు తీసుకువెళ్ళడం మా ధర్మం కాబట్టి మేము వచ్చాము. మీరు మమ్మల్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. మీ దారిన మేము రాము. మా దున్నపోతు తన అలవాటు ప్రకారం మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించింది. అందుకు మమ్మల్ని క్షమించుగాక అని అన్నాడు యముడు. ఆ మాట విన్న వంశీ, ఎంత మాట, మీరు క్షమాపణ కోరడం చాలా పొరపాటు. నన్ను క్షమించండి. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి అని అన్నాడు వంశీ. లేదు వీరా, నీవు ఏ పొరపాటు చేయలేదు. నీవు పూర్వజన్మలో మహామునీశ్వరుడు, ఎన్నో అద్భుత శక్తులు కలిగి ఉన్న ఓ సాధారణమైన మానవ జీవితాన్ని ఎంచుకొని మానవుల కోసం నీ శక్తులను ధారపోశావు. అలా నీ జీవితాన్ని అంకితం చేశావు. అంతటి మహానుభావుడవు నీవు. నీ పూర్వజన్మ కథ మొత్తం వివరించడానికి మా దగ్గర సమయం కుదరడం లేదు. అందువలన క్షమాపణ కోరుతున్నాను. మీకు మీ పూర్వజన్మ సుకృతం కలుగుతుంది. ఇంకా మాకు సెలవిప్పించండి వీరా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు యముడు. అప్పుడు వంశీ, పౌర్ణమి, ఇదేం కొత్త కథనం, నాకు పూర్వజన్మ ఉందా అని అన్నాడు. అప్పుడు పౌర్ణమి, పూర్వజన్మ సుకృతమే కదా నిన్ను ఇన్ని శక్తులకు, ఇంత పెద్ద కార్యాన్ని నీకు అప్పగించింది. నీవు మీ నాన్నను కాపాడడానికి వెళ్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఈ దారి మధ్యలో జరుగుతున్నవి ఇంకా జరగవలసినవి. ఆ యక్షిని హతమార్చగల శక్తులన్నీ నీలో ఉన్నాయని మరీ నీ వివరించింది పౌర్ణమి. సరే, ఇక పదండి అన్నది. అందరూ అక్కడ ఉన్న హిమాయ పుష్పాలు కోసుకొని అందరి తన దగ్గర పుష్పాలను పెట్టుకొని ముందుకు నడవసాగారు. ఎంతో దగ్గరికి
కనిపిస్తున్న ఆ యక్ష పర్వతం కంటికి కనిపించే అంత దగ్గరగా కాదు కదా, దూరంగా ఉన్నది. అదిగో అదే యక్ష పర్వతం అని చూపించింది పౌర్ణమి. చూడడానికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది చాలా దూరంలో. ఇక్కడి నుండి ఇంకా కొంచెం దూరం, ఇంకా కొంచెం దూరం, అలా అలా ఇంకొంచెం దూరం అని చెప్పింది పౌర్ణమి. వంశీ, చూడు పౌర్ణమి, ప్రతి ఒక్క నిమిషం మాకు చాలా చాలా విలువైనది. దానిని వృధా చేసుకోలేను. పదండి అని అందరూ బయలుదేరారు. నడుస్తూ నడుస్తూ వీళ్ళందరికీ యక్ష పర్వతం దగ్గరగా కనిపించింది. అందరూ ఎంతో సంతోషపడిపోయారు. దగ్గరగా వెళ్ళగానే ఇంకెంత దూరం కనిపిస్తుంది, మళ్ళీ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది. ఇలా వీళ్లతో ఆ యక్ష పర్వతం దాగుడు మూటలాడుతుంది. 5 సార్లు జరిగింది. అప్పుడు వంశీ, పౌర్ణమి, ఏమిటి ఈ వింత, దగ్గరగా ఉన్నది? ఆ యక్ష పర్వతం దగ్గరికి వెళ్ళగానే దూరంగా వెళ్ళిపోతుంది. ఏమిటి ఈ వింత, అంతు చిక్కడం లేదు అని అన్నాడు వంశీ. పౌర్ణమి, వంశీ, అందరం నడిచి నడిచి అలసిపోయాము. కొంచెం సేపు విశ్రాంతి అవసరం. అందరికీ కొంచెం విశ్రాంతి తీసుకున్నాక అప్పుడు మళ్ళీ ప్రయత్నించుదాం అని చెప్పింది. అప్పుడు అందరూ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద మెల్లగా నడుములు వచ్చారు. పౌర్ణమి, వంశీ ఇద్దరు ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నారు. అప్పుడు పౌర్ణమికి, వంశీకి ఇద్దరికీ స్వామీజీ మాటలు వినిపించాయి. ఇదంతా వీరా పౌర్ణమి, ఇదంతా ఆ యక్షిని మాయాజాలం. ఆ మాయాజాలం నుండి ఎవరూ బయటపడకుండా ప్రయత్నిస్తూ ఎందరో ఉండిపోయారు. మీరు ఆ మాయాజాలం నుండి తప్పించుకొని ముందుకు వెళ్ళడానికి మేము ఒక మంత్రాన్ని చెప్తున్నాము, శ్రద్ధగా వినండి. ఈ మంత్రాన్ని 99 సార్లు జపించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆ మాయాజాలం తొలగిపోతుంది. మీకు ఆ యక్ష పర్వతం అని వెళ్ళే దారి చూపిస్తుంది. ఎంతో దూరంగా లేదు, మీరు ఆ యక్ష పర్వతం దగ్గరే ఉన్నారు. ఓ 4-5 అడుగులు వేస్తే యక్ష పర్వతంలో వెళ్ళగలరు. ఆ మంత్రాన్ని జపించండి అని స్వామీజీ చెప్పారు. వెంటనే ఇద్దరు కళ్ళు తెరిచి ఇలా అనుకుంటున్నారు, ఇప్పుడే మనం ఈ మంత్రం జపాన్ని మొదలు పెడదాం. ఏమంటావు పౌర్ణమి అన్నాడు వంశీ. అవును, ఇంత దూరం వచ్చి ఇంకా ఆలస్యం చేయకూడదని ఇద్దరు స్వామీజీ చెప్పిన ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు. అలా మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు ఇద్దరు. అప్పుడే హోరున గాలి వీచిన మొదలైంది. ఎక్కడెక్కడో నుండి ఆకులు, చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. ఇసుక మొత్తం దుమ్ము పైకి వస్తుంది. అక్కడే అలాగే నడుము వార్చిన అంజీ, శీను, మున్న ముగ్గురు ఆ గాలికి, ఆ గాలిలో వీచే శబ్దాలకి, ఆ గాలి ఓ భయంకరమైన శబ్దాన్ని చేస్తుంది. లేచి కూర్చున్నారు. ఏంటిరా వంశీ అని అడిగారు. కానీ వంశీ ధ్యానంలో ఉన్నాడు. మంత్ర ధ్యానం. ఏం జరుగుతుంది ఇక్కడ? యక్ష పర్వతం నుండి పెద్ద పెద్ద కొండరాళ్ళు పడిపోతున్నాయి. అవన్నీ వీళ్ళు ఉన్న దగ్గర వస్తున్నాయి. వీళ్ళు భయపడి వంశీని ఎంతో పిలుస్తున్నారు. కానీ వంశీ తాను చేస్తున్న మంత్ర జపం నుండి బయటకు రాకుండా అలాగే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఎటు చూసినా ఏదో ప్రళయం వచ్చినట్టు అంతా కారు చీకటి మారిపోయి భయంకరమైన గాలితో ప్రళయాన్ని సృష్టిస్తుంది. చాలా గందరగోళంగా మారిపోయింది వాతావరణం. అంజి గట్టిగా అరుస్తూ చెట్టు కొమ్మని పట్టుకొని గట్టిగా నిలబడ్డాడు. అందరూ గిరగిర తిరిగిపోతున్నారు. శ్రీను, అరే మున్నా, అందరూ చెట్టు కొమ్మలు పట్టుకొనిరా, లేకపోతే ఆ గాలి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది అని గట్టిగా చెప్పాడు అంజి. అప్పుడు అందరూ ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని వేలాడుతున్నారు. ఎంత గాలి, ఎంత గాలి! అలాంటి వాతావరణం నా జీవితంలో నేను చూడలేదు. సుడిగుండాలా తిరుగుతూ గాలి వంశీ ఎదురుగా వచ్చి నిలబడింది. వీరా, ఇది నేను చేయడం లేదు, నాతో ఆ యక్షిని చేయిస్తుంది. నన్ను క్షమించుగాక, నేను ఏమి చేయలేను. ఆ యక్షిని చేతిలో చిక్కుకున్నాను. నీవు వచ్చావు, ఇక నా విముక్తి దొరుకుతూ ఆశ పుట్టుకొచ్చింది. ధన్యవాదాలు వీరా అని చెప్పి అక్కడి నుండి ఆ సుడిగాలి మాయమైంది. అప్పుడు ఆ యక్ష పర్వతం వైపు చూశాడు వంశీ.
అక్కడే దగ్గరగా ఆ యక్ష పర్వతం కనిపిస్తుంది. అప్పుడు పదండి అందరం ఆ యక్ష పర్వతంలో ప్రవేశించవలసిన సమయం వచ్చింది అన్నాడు వంశీ. అందరూ ఆ యక్ష పర్వతాన్ని ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు. యక్ష పర్వతం అంటే ఇదా అన్నాడు అంజీ. నిజంగా పర్వతమే ఆ యక్ష పర్వతాన్ని ఎక్కడం అంటే మాటల పర్వతం ఎలా ఎక్కడము అనేది ఆలోచిస్తూ ఉన్నారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఈ యక్ష పర్వతం ఒక పెద్ద పర్వతంలా కనిపిస్తుంది. ఇది ఎక్కడం సులభమైన, ఇది ఒక మామూలు పర్వతంలో ఉన్నది. ఇందులో ఏదో వింతలు విశేషాలు కనిపించడం లేదు. ఒక సాధారణమైన పర్వతంలా ఇంత అసాధారణమైన కథ ఉందా యక్ష పర్వతమా అని అన్నాడు శీను. అప్పుడు పౌర్ణమి, ఇది యక్ష పర్వతమే. మేము జపించిన మంత్రం వలన మనకు ఇది యక్ష పర్వతంలాగా కాకుండా ఒక సాధారణమైన పర్వతంలా కనిపిస్తుంది. కానీ ఇది ఎక్కువసేపు కనిపించదు, మాయమైపోతుంది. మనమంతా వెంటనే ఈ యక్ష పర్వతంలో ప్రవేశించాలి అని చెప్పింది పౌర్ణమి. పదండి అని అందరూ తమ తమ బ్యాగులు పట్టుకొని వెంటనే నడవసాగారు. అలా నడుస్తూ నడుస్తూ యక్ష పర్వతంలో అడుగుపెట్టారు. వంశీ అడుగు పడగానే ఆ యక్ష పర్వతంలో ప్రాణం వచ్చినట్టు రకరకాల రంగులతో ఒక్కొక్క వెలుగుతో నిండిన సొరంగం ప్రత్యక్షమైనది. ఆ వెలుగు చిమ్ముతున్న ఆ సొరంగం గాని చూసి అందరూ ఇంకా ఆశ్చర్యపోయారు. ఏమిటిది? మేము ఎక్కడికి వెళుతున్నాము? ఈ వెలుగు చిమ్ముతున్న సొరంగంలో అడుగు పెట్టిదే మరల మేము తిరిగి వస్తామా అని అన్నాడు అంజీ. అప్పుడు మున్నా ఇలా అన్నాడు, ఇంత దూరం వచ్చాక తిరుగు ప్రయాణం గురించి ఆలోచించడం చాలా పొరపాటు. అందరం కలిసి వచ్చాము, అందరం కలిసి వెళ్దాము. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో తీసుకువస్తున్నావు? మరలా ఇలా ఆలోచించకు అని అన్నాడు. అప్పుడు సీను, మేము ముగ్గురము వంశీ కోసం బయలుదేరినప్పుడు అప్పుడే ఏ ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదాన్ని అందరం కలిసి ప్రమాదంలో కలుస్తామని అనుకొని బయలుదేరాము. ఇప్పుడు ఈ యక్ష పర్వతంలోకి వచ్చాక ఆలోచించడం మాలో ఎవరికీ శ్రేష్టం కాదు అని గట్టిగా చెప్పాడు సీను. వంశీ ముందు నేను వెళ్తాను, నా వల్ల కాలే, అందరూ రండి అని అన్నాడు. సరే పదండి అన్నారు అందరూ. అప్పుడు వంశీ హరహర మహాదేవ్ అని ఆ శివుణ్ణి తలుచుకుంటూ అడుగులో అడుగు వేస్తూ ఆ వెలుగు జరుగుతున్న సొరంగంలో ప్రవేశించాడు. వంశీ వెనకాలే అందరూ నడుస్తున్నారు. అలా నడుస్తూ వెళ్తున్నారు. అలా కొద్ది దూరం వెళ్ళాక అంజీ వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్చర్యంతో, రే వంశీ ఆగరా అని అన్నాడు. వంశీ ఆగి ఏమైందిరా అని అన్నాడు. వెనక్కి తిరిగి చూడురా అన్నాడు. అప్పుడు పౌర్ణమి వెనుక అంత కారు చీకటి. వెనక్కి చూడకుండా ముందుకే నడుస్తూ ఉండు వంశీ అనే చెప్పింది. వెళ్ళి ఆ కారు చీకట్లో కలిసిపోవాలని ఉందా? ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నావు అని గట్టిగా బెదిరించింది అంజీని. ఏంది పౌర్ణమి ఇది? ఏ చిన్నపిల్లల బెదిరించినట్టు బెదిరిస్తున్నావు అని అడిగాడు అంజీ. చీను మున్నా ఇద్దరు నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు పౌర్ణమి, మీకు ఎక్కడ నవ్వాలో, ఎక్కడ ఏడవాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏదీ తెలియదు. ఈ యక్ష పర్వతంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా మా వెంట రండి అని చెప్పింది పౌర్ణమి. అందరూ పౌర్ణమి కోపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పౌర్ణమి, నీకు కోపం కూడా వస్తుందా అని అన్నాడు వంశీ. అప్పుడు పౌర్ణమి, నేను మనిషిని కానా? నాకు కోపాలు రాకూడదా? మేము వచ్చిన ప్రదేశం అంతంత ప్రమాదకరమైనది. ఇక్కడ చిన్న పొరపాటు మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇది మీకు అర్థం కావడం లేదు. అందుకే నాకు కోపం వచ్చింది. అరే, భయం అనేది ఉండాలి. భయాన్ని ఎక్కడ బయట పెట్టాలి అది కూడా తెలియాలి. హాస్యం అనేది ఉండాలి. ఆ హాస్యాన్ని ప్రదర్శించడానికి సమయం చూడాలి. మాటలు మాట్లాడాలి. మాట్లాడడానికి సందర్భం రావాలి. అంతేకాని ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు అని గట్టిగా చెప్పింది పౌర్ణమి. అప్పుడు అమ్మ పౌర్ణమి తల్లి, 2 చేతులు ఎత్తి దండం పెడుతూ క్షమించు తల్లి అన్నాడు అంజీ. ఇంకొకసారి ఇలా జరగదు సరేనా అన్నాడు అంజీ. ముసిముసిగా నవ్వుతూ ఉన్న సీను
మున్నా వైపు కోపంగా చూసింది పౌర్ణమి. నవ్వుతున్న తన నవ్వుని ఆపుకొని తల కిందకి దించుకున్నాడు మున్నా అండ్ శ్రీను. అలా సొరంగంలో నడుస్తూ నడుస్తూ ఇంకా ఎంత దూరం నడవాలో అని అడిగాడు వంశీ పౌర్ణమిని. వంశీ, ఇది యక్ష పర్వతం. ఇక్కడ ఎన్నో వింతలు, ఎన్నో విడ్డూరాలు చూడవలసి వస్తాయో తెలియదు. మేము సొరంగ మార్గం నుండి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఈ సొరంగాన్ని దాటాక కానీ మేము ఎక్కడికి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో అర్థమవుతుంది. ముందు ఈ సొరంగం దాటని వంశీ, అప్పుడే కదా మనకు తెలిసేది అని చెప్పింది పౌర్ణమి. వంశీ ఇలా అన్నాడు. పౌర్ణమి, ఈ సొరంగం దాటగానే మనకు ఎదురుగా యక్షిని ఉంటే అని అన్నాడు. ఉంటే అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అలా జరగదు అని నా మనసు చెబుతుంది. ఆ యక్షిని ఇంత త్వరగా మనకు ఎదురుగా వస్తుందా? రాదు, కానీ నీ ఎదురుగా రావచ్చు అని చెప్పింది పౌర్ణమి. అలా వెళ్తూ వెళ్తూ ఆ సొరంగం నుండి ఎప్పుడెప్పుడు బయటపడాలి అని అనుకుంటూ నడుస్తూ ఉన్నారు అందరూ. అప్పుడు ఆ సొరంగం రంగులు రంగులుగా వెలుగులతో వెలిగిపోతున్న సొరంగం మెల్లమెల్లగా దగ్గరికి రావడం మొదలైంది. అది చూసి అందరూ భయపడిపోయి, ఏంటిది, సొరంగం దగ్గరవుతుంది అనుకుంటే మేమిందులో ఇరుక్కుపోతున్నాము, బయటకు వెళ్లకుండా ఇక్కడే చిక్కుపోయి ఉంటామా ఏంటి అని అన్నాడు అంజి. ఆ మాటలు విన్న వంశీ కంగారుగా అటు ఇటు చూశాడు. నిజంగానే ఆ సొరంగం దగ్గరగా వస్తుంది. అటు నుండి ఇటు నుండి దగ్గరికి అవుతుంది. అది చూసి వంశీకి వెంటనే స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే పరమశివుడి మంత్రాన్ని జపించు. ఈ మంత్ర ప్రభావం చేత మీరు మీ చుట్టూన్న ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది అని స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెంటనే స్వామీజీ చెప్పిన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు వంశీ. అలా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడం ఆ సొరంగ మార్గం యథాస్థితికి మారిపోయింది. ఆ సొరంగ మార్గం యథాస్థితికి మారిపోయిన వెంటనే అందరూ అది చూసి ఎంతో సంతోషపడ్డారు. ఆ మహాశివుడికి చేతులెక్కి మొక్కి, ఈ గండం నుండి బయటపడ్డాక, ఈ అడవి నుండి బయటపడ్డాక మేమంతా శివాలయానికి వస్తాము స్వామి అని అనుకున్నాడు అంజి, శ్రీను, మున్నా. అలా వెళ్తున్నారు. ఇంకొంచెం దూరం అని అనుకుంటూ నడుస్తున్నారు. ఎదురుగా సొరంగము రంగురంగుల వెలుగులతో వెలుగుతుంది. అలా వెళ్తున్న వీళ్ళతో పాటు ఎవరో నడిచినట్టు గజ్జెల సవ్వడి మెల్లమెల్లగా వీళ్ళతో పాటు వస్తుంది. అందరూ వింటున్నారు, కానీ ఏ ఒక్కరు బయటకు మాత్రం చెప్పడం లేదు. ఎవరి భయం వాళ్లకు. బయటకు చెప్తే ఆ యక్షిని వాళ్ళని ఏం చేస్తుందో అన్న భయం. అసలు ఆ గజ్జల సవ్వడి అందరికీ వినిపిస్తుందా లేక నాకొక్కడికే వినిపిస్తుందా అని అంజీ తన మనసులో అనుకున్నాడు. సీను, గజ్జల సవ్వడి నాకొక్కడికే వినిపిస్తుందా, అది అందరికీ వినిపిస్తుందా అని తన మనసులో అనుకున్నాడు. మున్నా, దేవుడా, ఇంకా ముందు ఏమి వినాలో ఏమేమి చూడాలో ఇలా భయంగా ఉంది, నీవే కాపాడు స్వామి. ఈ గజ్జల సవ్వడి ఎందుకు అందరికీ వినపడుతుందో లేదో అడగాలంటే భయమేస్తుంది అని తన మనసులో అనుకున్నాడు. వంశీ, ఓహో, ఈ గజ్జల సవ్వడి ఆ యక్షినిదే కావచ్చు. అంటే ఆ యక్షిని మాతో పాటే ఉన్నదన్నమాట. ముందు నాన్నను చూడాలి. అమ్మ నాన్న ఫోటో చూపించింది, కానీ ఈ 25 సంవత్సరాల కాలాల్లో నాన్నలో చాలా మార్పు రావచ్చు. ఇప్పుడు తను ఎలా ఉన్నారు ఏమో, తనను గుర్తుపట్టడం లేదు. నాన్న అయితే నన్ను గుర్తుపట్టరు, నేనే నాన్నను గుర్తుపట్టాలి. కానీ ఎలా? అమ్మ ఇచ్చిన నాన్న ఫోటో చూపించి ముందు తన నాన్ననో కాదో తెలియాలి కదా. ఎప్పుడు నాన్నని చూస్తాను, ఎప్పుడు నాన్నని చూడాలి. నన్ను చూడగానే నేనే తన కొడుకునని చెప్పగానే తను ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఉంది. నాన్నని వాటేసుకొని గట్టిగా ఏడవాలని ఉంది. నాన్న ఒడిలో కొంచెం సేపు అన్నీ మర్చిపోయి నిద్రపోవాలని ఉంది. ఎందుకు నాలో అలజడి దగ్గరవుతున్న కొద్దీ నాలో అలజడి ఎక్కువ అవుతుంది. నాన్న, ఎక్కడున్నావు? నీవు ఎలా ఉన్నావు? రక్షించుకుంటాం.
నాకు తెలియదు నాన్న, ఎందుకు అసలు ఇక్కడికి వచ్చావు? ఈ అడవిలో ఈ యక్షినికి ఎందుకు దొరికావు? ఎలా గడుపుతున్నారు ఇన్ని సంవత్సరాలు? ఎలా గడిచాయి? ఎలా ఉన్నావు నాన్న? ఇంకా నాకు ఆ తపన పెరిగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, ఊపిరి ఆడడం లేదు. మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలని ఉంది. ఎంత పరిగెత్తినా, ఎంత దూరం నడిచినా ఎందుకు ఈ దారి సమస్తం అవ్వడం లేదు? ఎందుకు నన్ను పరీక్ష పెడుతున్నారు? నాన్న, నేను వస్తున్నాను, మీరు భయపడకండి అని తన మనసులో అనుకుంటున్నాడు వంశీ. ఎవరో వెనుక నుండి ఆగండి ఆగండి అని పిలుస్తున్నారు. ఆ మాటలు విన్న వంశీ సడన్గా ఆగిపోయాడు. పౌర్ణమి ఏమైంది అని అడిగింది. ఎవరో వెనుక నుండి ఆగు అంటున్నారు. ఎవరూ లేరు. అలా ఎవరైనా పిలిస్తే అందరికీ వినపడాలి కదా, నీకొక్కడికే ఎందుకు వినబడుతుంది? ఇది నీ భ్రమ. ఆగకుండా ముందుకు నడువు, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడువు అని చెప్పింది పౌర్ణమి. వంశీ, పౌర్ణమి, ఇంకా నా ఓపిక నశిస్తుంది. ఎప్పుడు నాన్నని చూడాలని ఉంది. ఎందుకు నాలో ఈ అలజడి మొదలైంది అర్థం కావడం లేదు. ఇన్నేళ్లలో ఇక్కడికి బయలుదేరినా కూడా ఇంతగా అలజడి నాలో లేదు. ఎందుకు నాలో కోపం వచ్చేస్తుంది, ఓపిక నశిస్తుంది, పిచ్చెక్కుతుంది? పౌర్ణమి, నాకు ఏదో అయిపోతుంది అన్నాడు వంశీ. పౌర్ణమి, ఇదంతా ఆ యక్షిని ప్రభావమే. యక్ష పర్వతంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఒక్క మానవుడివి నీవే అంటావా? నువ్వు వచ్చావు. ఇలా ఇంతవరకు ఎవరూ రాలేదు. ఎవరికైనా ఆ యక్షిని తీసుకొని రావడమే. ఏ ఒక్క మానవుడు తానంతట తాను వచ్చింది లేదు. అందుకే నీ మనసును నిన్ను అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. నీవు నీ మనసుని అదుపు తప్పని వద్దు. నీ మనసు అదుపు తప్పిందా, ఆ యక్షిని నీ చేతిలో కీలుబొమ్మగా మారిపోతావు. మేమంతా అంతమైపోతాము. ఇది బాగా గుర్తుపెట్టుకో. మీ నాన్నను చూసిన తర్వాత నీ మనసు అదుపులో పెట్టుకో. ఏమాత్రము తొందరపాటు పనికిరాదు. తొందరపడ్డావో నీలో ఎవరూ కాపాడలేరు. నీ ప్రాణాలే కాదు, మా ప్రాణాలు కూడా ప్రమాదమే. నీ కోసం ఆలోచించకపోయినా మా కోసం ఆలోచించు అని హెచ్చరించింది. పౌర్ణమి, ఏం చేయమంటావు? ఎందుకో తెలియదు, నాన్నను చూడాలి అని అంటుంది నా మనసు. ఎందుకు ఈ ఆరాటం, ఈ తొందర నాకే అర్థం కావడం లేదు అని అన్నాడు వంశీ. అదే కదా నేను చెప్తున్నది. నువ్వు నీ మనసు అదుపు చేయకపోతే నువ్వు మీ నాన్నలాగే ఇక్కడే ఉండిపోతావు. మేమంతా ఇక్కడే సమాధైపోతాము. నీ గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, నీతో పాటు మేము ఉన్నాము. మీ ఇంటి దగ్గర మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, వాళ్ళ గురించైనా ఆలోచించు. నీ మీద నమ్మకంతో నీవు మీ నాన్నను తీసుకొస్తావని ఆశతో ఎదురు చూస్తున్నారు. అర్థమైందా వంశీ? చూస్తున్న యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసమైనా ఆలోచించు వంశీ. వాళ్ళు నువ్వు ఎలా కాపాడుతావని చూస్తున్నారు మీ నాన్నని. ఇంకా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.